డిస్క్ ప్రాబ్లం, స్లిప్ డిస్క్ అని, సయాటికా అని చెప్పేసి ఇవి వింటూ ఉంటాం దీంట్లో. అవును. అంటే అసలు అంటే ఏంటి అసలు? మన బాడీలో ఒక సయాటిక్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. నర్వ్ ఓకే. అది మన నడుము నుంచి మన కాలు వెంబటి కింది దాకా సప్లై చేస్తుంది. అది మన కాలుకి సప్లై చేసే మేజర్ నర్వ్. దానికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని మనం సయాటికా అని సింపుల్ వర్డ్స్లో చెప్పుకుంటాం. ఆ సయాటికా గల కారణం ఏంటి అంటే డిస్క్ ప్రాబ్లం. సో మనకు డిస్క్ అనేది పగిలి బయటికి వచ్చినప్పుడు డిస్క్ వెనకాల ఉండే నరాన్ని ఏదైతే డిస్క్ నొక్కేస్తుందో ఆ నరం డ్యామేజ్ అవుతుంది. సో ఈ నరం డ్యామేజ్ అయ్యేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మెకానికల్ కంప్రెషన్, అంటే గట్టిగా నొక్కేస్తుంటే నొప్పి వస్తుంది. ఇంకోటి కెమికల్, అంటే డిస్క్ అనేది పగిలి బయటకు వచ్చినప్పుడు మన బాడీకి ఉన్న సహజ గుణం ఏంటంటే ఏదైనా మన బాడీని అటాక్ చేస్తుంది అంటే మన బాడీ దాన్ని రిటర్న్ అటాక్ చేస్తుంది మనల్ని మనం కాపాడుకోవడానికి. సో అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో ఆ డిస్క్ని ఏదో విధంగా మన బాడీ ట్యాకిల్ చేయడానికి ట్రై చేస్తుంది. మన బాడీకి ఉన్న సహజ గుణం అది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ కెమికల్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో, ఇన్ఫ్లమేషన్ గురి చేస్తాయో, దానివల్ల కూడా ఆ నరం ఎక్కడ దాకైతే సప్లై చేస్తుందో అక్కడ పెయిన్ వస్తుంది. సో మనం జనరల్గా వింటూ ఉంటాం, నాకు L4-5లో డిస్క్ ఉంది, L5-S1లో డిస్క్ ఉంది. సో ఏ లెవెల్లో డిస్క్ ప్రాబ్లం వస్తుందో ఆ నరం దెబ్బతింటుంది. ఆ నరం ఎక్కడ దాకా సప్లై చేస్తుందో అక్కడ దాకా మనకు పెయిన్ అనేది వస్తుంది. సో దీన్ని మనం డిస్క్ ప్రొలాప్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, సయాటికా ప్రాబ్లమ్స్